రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడం రాష్ట్రానికి శుభసూచకమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. వైసీపీ నాయకులు ఇంకా కొత్త పేర్లు సృష్టించి గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. స్థానిక వైఎంవీఏ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజధాని లేని రాష్ట్రంగా మార్చి సర్వనాశనం చేసిన గత పాలకులు అమరావతి పేరుకు చట్టబద్ధత కల్పిస్తే తాము దాన్ని మార్చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బిల్లుకి రిజల్యూషన్కి తేడా తెలియని నాయకులు రాష్ట్రంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇంకా కుల మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నించడం దారుణమన్నారు. గడిచిన ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీ మేరకు టూరిజం స్పోర్ట్స్ హబ్గా మార్చే పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రివర్ ఫ్రంట్ 2 నెలల్లో పూర్తవుతుందన్నారు. మే నెలలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందన్నారు. అధికారంలో ఎవరున్నా ఊరు శాశ్వతమని, అందుకే శాశ్వత స్థాయిలో నిలిచేలా పనులు చేపడుతున్నట్టు వివరించారు. సమావేశంలో సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కోడిపూడి సత్యబాబు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, ఛాంబర్ అధ్యక్షుడు తవ్వారాజా, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, కాశీ నవీన్ కుమార్, వర్రి శ్రీనివాస్, ఎన్నమూరి దీపు, కొయ్యల రమణ, కోసూరి చండీప్రియ, కడలి రామకృష్ణ, ఉప్పలూరి జానకరామయ్య, నిమ్మలపూడి గోవింద్, బుడ్డిగ రవి, కంటిపూడి శ్రీనివాస్, బండారు శ్రీను, పెంటపాటి సుభాష్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో గన్నం అంటే ఇన్ని మీములు వచ్చేసరికి ఏ పేరు శాశ్వతం మనకు అర్థం కావట్లా. మా వాళ్ళు అంటున్నారు ఏ ఉభయ గోదావరి జిల్లాలంటే అంత లోకువా, ఓ పని చేయమనండి, కాకినాడలో కా, జగ్గంపేటలో జా, కాజా, అలాగా ఇంకా ఒకటి కాదు. ఆయన అలా అనుకుంటే ఆయన కింద ఉన్న వాళ్ళు పరమసం ఉంటారు. వాళ్ళకి తెలుస్తుందో తెలియట్లేదో దీన్ని సమర్థించుకొని మాట్లాడుతున్నారు అని అంటే 30 MLD తోటి వాటర్ని ప్యూరిఫై చేసి ఇంకొక ఓవర్ హెడ్ ట్యాంక్ బర్మా కాలనీ దగ్గర ప్లేస్ ఉంది, అక్కడ కట్టుకొని క్వారీ ప్రాంతంలో ఉన్న 5 వార్డులకి ఉదయం సాయంత్రం గంట తగ్గకుండా నీరిచ్చే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇది చేస్తున్నామన్నట్లా 95 కోట్లు కూడా టెండర్లు పూర్తయిపోయినాయి, కాంట్రాక్టర్ రెడీగా ఉన్నారు, డిజైన్స్ కాస్త చెక్ చేసుకుంటున్నారు, అది కూడా మేలోనే ప్రారంభం. 2 సంవత్సరాలు అంటున్నాడు, కాదు సంవత్సరాల్లో నాకు పూర్తి చేసి ఇవ్వాలని చెప్పడం జరిగింది. అంటే కీలకమైన నేను ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో కీలకమైనవి టూరిజం హబ్లో రివర్ ఫ్రంట్, స్పోర్ట్స్ హబ్ కింద స్పోర్ట్స్ కాంప్లెక్స్ మల్టీపర్పస్ 14 కోట్లు కేలో ఇండియన్ శాంక్షన్, క్వారీ ప్రాంత నీటి సమస్యకి 95 కోట్లతో అమృత్ 2.0లో శాంక్షన్ టెండర్ కూడా అయిపోయింది. ఇంతకన్నా ఏ అదృష్టం కావాలి శాసనసభ్యుడిగా? నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఈ విధంగా సద్వినియోగపరుచుకుంటున్నా. క్వారీ ప్రాంత ప్రజలు మరొక 100 సంవత్సరాలు చెప్పుకోవచ్చు, కూటమి ప్రభుత్వం మాకు ఇలా చేసింది. ఈ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ చూసిన ప్రతిసారి అనుకోవచ్చు, కూటమి ప్రభుత్వం అక్కడ వెళ్ళింది ఒక ఆవిడ, తందనాలు ఆడి వెళ్ళిపోయింది, ఎవరో రోజా, జబర్దస్త్. నేను ఎన్నికల ముందు హామీ ఇచ్చాను, వచ్చిన వెంటనే శాంక్షన్ చేయిస్తాను, నిర్మాణం మొదలు పెడతాను. రివర్ ఫ్రంట్ కళ్ళకు కనబడతా ఉంది నిర్మాణం, ఇంకేం కావాలి?